సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపడిన కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంతో స్టార్ హీరోల రికార్డులను సైతం దాటేసింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోక చాప్టర్ 1 చంద్ర అనే ఫోక్లోర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. తెలుగులో కొత్త లోక పేరుతో విడుదలై ఇక్కడ మంచి విజయం అందుకుంది. ఇండియాలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరోగా నటించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ గా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి మలయాళంలో కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా లోక రికార్డు సృష్టించింది. అంతేకాదు సౌత్ లో అత్యధిక వసూలు సాధించిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది లోక చాప్టర్ 1. ఈ విజయం మలయాళ సినిమా బాక్సాఫీస్ పై చెరగని ముద్ర వేసింది. గతంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసింది. లోక ఎంపురాన్ 268 కోట్లు, తుడరం 243 కోట్లు, మంజుమల్ బాయ్స్ 240 కోట్ల కలెక్షన్లను లోక అధిగమించింది. ఈ అద్భుతమైన కలెక్షన్ల వెనుక దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. వెఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించిన దుల్కర్ సల్మాన్ కు ఈ విజయంతో 100 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన కొత్త లోక కూడా లాభాల బాట పండించింది. మలయాళ సినిమా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడానికి గత కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. 100 కోట్ల క్లబ్ గేట్లు తెరవడానికి 2016 వరకు వేచి చూసింది కేరళ ఇండస్ట్రీ. మోహన్ లాల్ నటించిన మన్యం పులి ఒరిజినల్ వర్షన్ పులి మురుగన్ తొలిసారి 100 కోట్ల వసూలు చేసింది. ఆ తర్వాత 2018లో వచ్చిన మోహన్ లాల్ చిత్రం లూసిఫర్ తొలిసారిగా 150 కోట్ల మార్కును దాటింది. అలాగే టొవినో థామస్ నటించిన 2018 సినిమా 175 కోట్లు దాటింది. ఈ రికార్డులను అధిగమిస్తూ లోక చాప్టర్ 1 చంద్ర ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరి మలయాళ సినిమాలో ఈ ఫీట్ సాధించిన తొలి సినిమాగా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ లో ఇది ఒక అనూహ్యమైన మలుపు. తెలుగులో అఖిల్ హలోతో ఎంట్రీ ఇచ్చి చిత్రలహరి, రణరంగం లాంటి సినిమాలు చేసింది. కానీ కొన్ని ఫ్లాప్ల తర్వాత స్క్రిప్ట్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించింది. అదే ఇప్పుడు ఆమెకు లోక రూపంలో అరుదైన సినిమానిచ్చింది. ఇందులో చంద్ర అనే పవర్ఫుల్ పౌరాణిక నేపథ్యం ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఈ సినిమాకు సెంటర్ పాయింట్ గా నిలిచాయి. ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. లోక చాప్టర్ 1 చంద్ర విజయం మలయాళ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చూపించింది. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ప్రాంతీయ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపగలవో అని నిరూపించిన ఒక అద్భుతం. 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఊహించని విధంగా 300 కోట్ల వసూలు సాధించి దర్శక నిర్మాతలకు, మరీ ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా 5 చాప్టర్లు రాబోతున్నాయని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. లోక విజయం మలయాళ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.